కుమారుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంజయ్ అన్న సతీమణి రాధిక, తమ్ముడు సందీప్, చెల్లెలు రజిత, కూతురు హార్దిక. సంజయ్ అన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శరత్ చంద్ర. రాసిన వారు దయాల శంకర్, పాడిన వారు జనల రమేష్. రైట్ సార్, ఇక్కడ సార్ ఒకసారి ఇక్కడ మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులైన దయాల శంకర్ గారు, వారి సతీమణి చంద్రకళ గారు, కొడుకు శరత్, కూతురు, వారందరూ కూడా నా పైన ఉన్న అభిమానంతో రేపు నా జన్మదిన సందర్భంలో, ఎల్లుండి నా జన్మదిన సందర్భంలో పాట రాసి పాడిపించి ఈరోజు విడుదల చేసిన సందర్భంలో వారందరికీ కూడా కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున, మిత్రులకు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు, జగిత్యాల నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దయాల మల్లయ్య గారి కుటుంబం మొదటి నుంచి కూడా మా నాన్న కీర్తిశేషులు హనుమంతరావు గారు సీనియర్ న్యాయవాది, వారితో కూడా అనుబంధం. అట్లనే దయాల శంకర్ గారు దాదాపు 30 ఏళ్ళకెళ్ళి ఒక యువ నాయకునిగా, గతంలో కౌన్సిలర్గా, అదేవిధంగా వారి శ్రీమతి చంద్రకళ గారు ఇప్పుడు కౌన్సిలర్గా, కొడుకు యువజన నాయకుడిగా ఇప్పుడు నా వెంట ఉండి నన్ను నడిపిస్తున్నందుకు వారికి, వారి బంధుమిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ప్రజలు నన్ను గెలిపించిండ్రో, సేవ చేయాలని కోరుకుంటున్నారో, రేపటి జన్మదిన సందర్భంలో ఒక పాట రాస్తూ నేను చేసిన సేవలే కావచ్చు, ఇంకా సేవ చేయాలని చెప్పి వారు అభినందించుకుంటూ పాట రాసి వారి మిత్రులతో పాడించి రికార్డు చేయించి ఈరోజు ఇవ్వడం నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఆ చేస్తున్న తరుణంలో ఎవరు ఏదన్నా కానీ ఇంతమంది సహకారంతో తప్పకుండా నిరంతరం అభివృద్ధి చేస్తూనే ఉంటాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, జిల్లా మంత్రి గారు, అదేవిధంగా మిగతా మంత్రివర్గులు, పక్క నియోజకవర్గాల శాసనసభ్యులు, నాయకులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, అందరి అధికారుల సహకారంతో ఇక్కడ అధికారుల సహకారం ఉండాలి. తప్పకుండా జగిత్యాల జిల్లా కేంద్రం ఎవరు ఏమున్నా కాదన్నా అభివృద్ధి చేస్తూ ఉంటాం. ఎన్ని చేసినా కానీ కొంతమంది చేయనట్టు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ప్రజలలో నా పైన ఇప్పటికి కూడా ఆదరణ ఉంది. ఆ ఆదరణ చెడగొట్టాలని కొంతమంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆదిదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఇక్కడ నా కుటుంబ సభ్యులాంటి ప్రజల సహకారంతో, నాయకుల సహకారంతో నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈ పాటలో చాలా విషయాలు మా శంకర్ గారు రాసి చెప్పారు,
ఆ సేవ చేయడానికి నేను రాజకీయాలకు వచ్చిన. గతంలో డాక్టర్గా కూడా ఉన్నా. ఇవాళ కూడా ఇన్ని ఉచిత ఆపరేషన్లు చెప్తున్నాం. విస్తృతంగా సేవ చేసే అవకాశం రావాలని వచ్చిన. దాంట్లో భాగంగా విద్యలో వ్యవసాయ కళాశాల ఎప్పటి నుండో వస్తూ ఉంటే గత ప్రభుత్వంలో 20 కోట్లతో చేసినాం. ఎంత ఉంటే అంతకు డబల్ మళ్ళీ టర్మ్లో చేస్తాం. ఇండ్లు పేదవాళ్ళకి వస్తే అవి పూర్తి చేసినాం. ఇంకా ఇందిరా మిల్లు ఇచ్చి ఆ ఇండ్లకు అత్యధిక నిధులు మళ్ళీ కూడా ఎన్నో వసతులు కావాలి. నూకపల్లి డబుల్ బెడ్రూమ్, ఇప్పుడు జగిత్యాల డబుల్ బెడ్రూమ్ కాలనీకి అది కూడా చేస్తాం. పట్టణంలో చాలా వాడల్లో తెల్లారి ఉల్టా పుల్టా చేయలేం. కానీ ఉన్నంతలో ఇక్కడున్న నాయకులు ఇంకా రాని నాయకుల సహకారం, అధికారుల సహకారం, మా మీడియా మిత్రుల సహకారం, మీడియా అంటే ఇవాళ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా కూడా అందరి సహకారంతో నిరంతరం అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇంత అండగా ఉంటూ బలాన్ని ఇచ్చే విధంగా ఈ పాట రికార్డ్ చేసి విడుదల చేయించిన మా తమ్ముడు శంకర్ గారికి, వారి శ్రీమతి చంద్రకళ గారికి, కొడుకు శరత్ గారికి, పాప శ్రీనిక గారికి, ఈ పాల్గొన్న అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.